నమస్తే, మీరు చూస్తున్నారు రైతే రాజు అని యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం వికోట పలమనేరు పూల మార్కెట్లో పూల ధరల గురించి తెలుసుకునే ముందు ఈరోజు వికోట మార్కెట్లో స్టాక్ అనేది ఎలా వచ్చింది, ధరలు నేటికంటే తగ్గాయా పెరిగాయి దాని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇకపోతే ఈరోజు వికోట మార్కెట్లో స్టాక్ అనేది భారీగా వచ్చింది అని చెప్పుకోవచ్చు. ఇక ధరల విషయానికి వచ్చేసరికి రేట్లు అనేవి భారీగా తగ్గినాయని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు వికోట మార్కెట్లో కేజీ ఎల్లో బంతిపూలు వచ్చేసి బస్తా 100 రూపాయలతో నుండి టాప్ ధర 30 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. 1-2 బ్యాగులు 30 రూపాయల ధర పలకడం అయితే జరిగింది. మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే పోయాయి. ఇక ఆరెంజ్ విషయానికి వస్తే ఆరెంజ్ కూడా 30 రూపాయల దాకా పోవడం అయితే జరిగింది. 1-2 బ్యాగులు, మిగతా అంతా కూడా 25 రూపాయల ధర లోపలనే అని కూడా చెప్పుకోవచ్చు. ఇక చామంతి పూల విషయానికి వచ్చేసరికి ఈరోజు వికోట మార్కెట్లో కేజీ చామంతి వచ్చేసి 70 రూపాయలతో ఉంది. 200 రూపాయలు టాప్ ధర. 1-2 బ్యాగులు 210 రూపాయలు పోయింది. మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే పోయాయని చెప్పుకోవచ్చు. ఇక రోజా పూల విషయానికి వస్తే ఈరోజు వికోట మార్కెట్లో కేజీ రోజా పూలు వచ్చేసి మనకు కేజీ 20 రూపాయలతో నుండి 80 రూపాయల వరకు కూడా టాప్ నెంబర్ 1 క్వాలిటీలో 1-2 బ్యాగులు 85-90 రూపాయలు పోవడం అయితే జరిగింది. మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే పోయాయని చెప్పుకోవచ్చు. ఇక పలమనేరు విషయానికి వస్తే పలమనేరులో కూడా రేట్లు అనేవి భారీగా తగ్గినాయని కూడా చెప్పుకోవచ్చు. స్టాక్ అనేది ఎక్కువగా మార్కెట్కి వస్తుంది అని మార్కెట్ విశేషాలు చెప్పారు. ఇక పలమనేరు మార్కెట్లో కేజీ ఎల్లో బంతిపూలు వచ్చేసి మనకి ఈరోజు బస్తా 100 రూపాయలతో నుండి టాప్ ధర వచ్చేసి 25-26 రూపాయలు ఎల్లో బంతిపూలు, 20-22 రూపాయలు వచ్చి ఆరెంజ్ బంతిపూలు పలకడం అయితే జరిగింది. మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది. ముఖ్యంగా రేట్లు తగ్గడానికి కారణం వచ్చేసి మనకి ఆషాఢ మాసం అనేది ప్రారంభం కావడంతో ఇక రేట్లోనే కొద్దిగా డౌన్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ఇక విజయవాడ, ఒంగోలు, కడపలంక అటు సైడ్ అంతా కూడా ఎక్కువగా వర్షం పడుతూ ఉండడం వల్ల వ్యాపారస్తులు ఎవరు కూడా పూలకు కొనడానికి ముందుకు రాలేని పరిస్థితి. అందువల్లనే ఇక్కడ భారీ రేట్లు అనేవి తగ్గిండాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక చూశారు కదా ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ప్రతిరోజు వ్యవసాయానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మన రైతే రాజు అని యూట్యూబ్ ఛానల్ ఎప్పటికప్పటికి వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఇక రైతులందరూ కూడా చూసిన తర్వాత మన ఛానల్కి లైక్ కానీ షేర్ కానీ చేస్తే ఈ సమాచారం అనేది ఇంకొంతమంది రైతులకి, వ్యాపారస్తులకి అనేది చాలా వరకు కూడా ఉపయోగపడుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. అందువల్ల రైతులందరూ కూడా చూసిన తర్వాత మన ఛానల్కి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక ప్రతిరోజు ఉదయం 11:05 వికోట్లో యాక్షన్ అనేది రోజాపూల్ యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక 11:50 బంతిపూల్ యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అప్డేట్స్ అనేది